హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. ప్రస్తుతం మనతో పాటు మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో. వీటన్నిటి గురించి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు, ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు అనే దాని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధమైన స్పందన వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది స్పందన. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ రావాలా, ఇక్కడి నుంచే ఆరంభం కావాలా. రేవంత్ రెడ్డి గారి పతనం అనేటటువంటిది ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నుంచే ఆరంభం కావాలా. కేసీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారు అనేటటువంటి సంకేతం పోవాలంటే ఇక్కడ కారు గెలవాలా, కాంగ్రెస్ ఓడాలనే దాంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరేమో కారు గెలవాలా అంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కారు గెలిస్తే అయినా పథకాలు బంద్ అయితే సన్న బియ్యం రాదు, మీకు ఫ్రీ కరెంట్ రాదు అని చెప్పేసి మాట్లాడండి. దీనికి ఏం చెప్తారు మరి? అయితే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడా అధికార పక్షంలో ఉన్నాడా అనేది ఆయన తెలుస్తలేదు. అసలు అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే ఎంతసేపు ఆయన సీటు ఎట్లా కాపాడుకుందాం అనేది ఉంది తప్ప ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలను ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఈ అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ వల్ల, బీఆర్ఎస్ వల్ల? అది ఎవరి చేతిలో ఉంటాయి పథకాలు పెట్టాలన్నా తీయాలనేటటువంటిది? ఒకవేళ ఈ ఒక్క సీటు కాంగ్రెస్కు రాకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పథకాలన్నీ ఎత్తేస్తాము అంటే, నేను పొద్దున కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పథకాలు ఎత్తేస్తున్నారంటే గవర్నమెంట్ కూలాలా? మరి గవర్నమెంట్ కూలిపోతుందా? లేకపోతే మీరు మాకు ఓటేస్తారా వేయరా? వేరే పార్టీకి ఇట్లా ఓటేస్తే వెతికి మీ ఒక్కొక్క పథకం మీ ఇంటికి వస్తున్నటువంటి పథకాలని మేము కట్ చేసి పడేస్తామని చెప్పి రౌడీయిజంగా గూండాలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. అంతే తప్ప పథకాలు క్యాన్సిల్ కావాలంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, క్యాబినెట్లు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ ఒక్క సీటు తోటి తలకిందులు అయ్యేటటువంటి అవకాశం లేదు అని చెప్పి జనాలు అనుకుంటుంటే, ఈ ఒక్క సీటు తోటి తలకిందులు అయ్యేటటువంటి భవిష్యత్తు ఎవరి తలకిందులు అవుతుందంటే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు తలకిందులు కాబోతుంది. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి పోస్టు ఊడిపోబోతుంది. కాబట్టి పథకాలు రద్దు అయితే అంటున్నారు. అంటే ఈ బై ఎలక్షన్ సీటు మైనారిటీ ఓట్ల మీద ఆధారపడి ఉంది. మరి ఈ మైనారిటీల ఓట్లు ఎవరి వైపు ఉన్నాయన్న? మా వైపే ఉన్నాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. లేకపోతే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ధర్మేసుకున్నట్టు ఇన్ని రోజులు లేదు. గవర్నమెంట్ వచ్చి దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే వీళ్ళకు ముస్లింలకు మైనార్టీ సోదరులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి సోయి ఇప్పుడు వచ్చింది. అంటే ఎవడన్నా వారం రోజుల ముందు ఇస్తాడా? దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇస్తున్నాడు. మొన్న మరి అజరుద్దీన్ గారికి క్యాండిడేట్ని ఎందుకు చేయలేకపోయిర్రు? అజరుద్దీన్ గారికి క్యాండిడేట్ చేసి అప్పుడు మంత్రి పదవి ఇస్తాం నువ్వు గెలిచిన తర్వాత అని చెప్పి మొన్న క్యాండిడేట్ ఆయననే డిక్లేర్ చేసి గెలిచిన తర్వాత ఇస్తామని చెప్పాలి కదా. మరి గది లేదు. కానీ ఒక ఎమ్మెల్సీ, అది ఏం పనికిరానటువంటి కోర్టులో కేసు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పెట్టి ఆశ చూపించేసి తూతూ మంత్రంగా ఇప్పుడు మంత్రి పదవి ఇస్తుండ్రు. ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరులకు అందరికీ ఏమర్థమైంది అంటే, మా అవసరం ఉంది ఇప్పుడు కాబట్టి మా దాంట్లో వరకు మంత్రి పదవి ఇస్తే మేము అందరము కాంగ్రెస్ వైపు పోతామేమనేటటువంటి భ్రమలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంటామని చెప్పి ముస్లింలకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, మంత్రి పదవి ఇప్పుడు అయినా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. 6 నెలల లోపల ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ కావాలి. అంటే ఎవరిని ఎమ్మెల్యేని ఊడగొట్టి మళ్ళీ ఎమ్మెల్యేని చేస్తావి? నేను ఊడగొట్టి చేయాలి కదా. లేదు, ఎవరినో ఎమ్మెల్సీ ఏది వస్తున్నది నీకు? ఇప్పుడు ఏది ఖాళీ అవుతున్నది? 6 నెలల లోపల ఖాళీ అయితేనే కదా మళ్ళీ ఎమ్మెల్సీ చేయాల్సింది. నువ్వు ఈ 2 చేయలేదనుకో ఆటోమేటిక్గా మంత్రి పదవి అనేది ఊడిపోతుంది. అంటే ఇది ఏమర్థమవుతున్నదంటే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి అజరుద్దీన్కు నేను మంత్రి పదవి ఆశ చూపిస్తున్నా, తర్వాత ఏమైతే ఏం పోయేది ఉన్నది చెప్పు, నా పదవి ఉండాలి కదా అనేటటువంటి భ్రమలో రేవంత్ రెడ్డి గారు ఇది చేసిండు. కానీ ముస్లింలందరూ కూడా గ్రహించిండ్రు ఈయన చేస్తున్నటువంటిది డ్రామా, నాటకం అని చెప్పి ముస్లింలకు అర్థమైంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి వాళ్ళు ఓటేస్తారు. మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మేము మైనారిటీలకు ఇవ్వమని చెప్పి 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం. మేము ఇప్పుడు కాదు కదా, 2 ఏళ్ల నుంచి కూడా మంత్రి పదవి ఇప్పుడు మా గవర్నమెంట్ లోపల, బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల మహమూద్ అలీ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం, హోంశాఖ ఇచ్చినాం. మొత్తం ఇన్ని 2 సంవత్సరాల కాలం లోపల వీళ్ళకు ఒక్క ఎమ్మెల్యేని చేసే క్యాండిడేట్ కానీ, ఒక్క ఎమ్మెల్సీని చేసే క్యాండిడేట్ కానీ, ఒక్క మంత్రిని చేసే క్యాండిడేట్ కానీ మరి ఇప్పటి వరకు దొరకలేదా? ఒక్క కాబిల్ మనిషే లేడు అసలు. మైనారిటీ సోదరులల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఎమ్మెల్యేగా లేకపోతే ఎమ్మెల్సీగానే చేసి
మరి ఇదే ఇప్పుడు నీవు ఇస్తున్నటువంటి ఇదే అజరుద్దీన్ గారికి ఒక 6 నెలల క్రితమో ఏడాది క్రితమో ఇచ్చేసేసి తర్వాత నీకు ఎమ్మెల్సీ చేస్తాపా అని చెప్పి చేయాల్సింది కదా. 6 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినావు కదా, 6 ఎమ్మెల్సీ పదవులలో ఇక్కడ ఎందుకు ఇయ్యలేవు? ఈ నెగ్గనటువంటి ఎమ్మెల్సీ ఆశ చూపించినటువంటి ఇదే అజరుద్దీన్ గారికి ఆ 6 ఎమ్మెల్సీ పదవులలో ఒకటి ఇచ్చేసింటే అయిపోతుండు, డైరెక్ట్ మంత్రి అవుతుండే కదా. గది చేత కాదు. జనాలకు క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్తో పాటు కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్యేలతో పాటు రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా ఓడిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆదర బాదర ఫ్రస్ట్రేషన్ ఇవన్నిటి లోపల ఏం చేస్తుండో ఆయనకే తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మంత్రివర్గము ఎమ్మెల్యేలు అంతా కూడా బాగా వేసిన పరిస్థితి, వీళ్ళందరినీ తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందంటారు. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ మేము గల్లీలలో తిరిగితే వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే మేము అప్పుడు తప్పు చేసినాం సార్, అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కు ఓటేసి మా చెంపలు మేము వాగొట్టుకుంటున్నాం, ఇప్పుడు తప్పు చేసినాం అనేటటువంటి భావన మాకుంది. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి సార్, ఎంతమంది మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రి ప్రచారం చేసినా ఎమ్మెల్యేలు ఇక్కడ మొత్తం గల్లీలలో తిరిగినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ను ఓడగొడతామని చెప్పి ప్రజలలో ఉన్నది. వీళ్ళు ఎంతమంది వచ్చినా కానీ మమ్మల్ని ఏం చేయలేరు, ఖచ్చితంగా కారు గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. మరి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ప్రజలు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్లలో మీటింగ్లు పెట్టుకుంటే మనం చూస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మొన్న 2 మంత్రులు 3 మంత్రులు వచ్చింది ఒకరు. కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు కండువలు లేకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు తప్ప జనాలు స్వచ్ఛందంగా పట్టుమని 10 మంది లేరు. మరి గాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న చూస్తే జూపల్లి గారు ఒక దగ్గర తిరుగుతూ ఉంటే ఆ పెద్ద ఆవిడ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పే పరిస్థితిలో ఉందా? మాకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏమైంది 4000 అని అడిగితే ఏం చెప్తాడు ఈయన? కరెంటు మొత్తం మాఫీ చేస్తాను, బిల్లు ఎందుకు వస్తున్నది బిడ్డ అంటే ఏం చెప్తాడు ఈయన? ఏం చెప్పలేక దండం పెట్టేసేసి తప్పించుకొని పోయిండు. నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఎంతమంది తిరిగినా కానీ మంత్రులు తిరిగినా ముఖ్యమంత్రి తిరిగినా ఎమ్మెల్యేలు తిరిగినా పొద్దున విప్పు కూడా కలిసిండు నాకు ఒక డిబేట్లో. వీళ్ళందరూ ఏం భావనలో ఉన్నారంటే మేము తిరగకపోతే బాగుండదు, ఖచ్చితంగా తిరగాల కాబట్టి ఈ ప్రెషర్ పెడుతుంది, మాకు అధిష్టానం ప్రెషర్ పెడుతుంది, మమ్మల్ని పొమ్మని అంటుంది. గల్లీలలో చూస్తేనేమో మా ఇజ్జత్ పోయేటట్టున్నది, ఆడవాళ్ళందరూ చీపురు తీసుకొని కొట్టేటట్టున్నారు, పెండజాలేటట్టున్నారు, గుడ్లేసేటట్టున్నారు, ఎట్లాగైనా చాలా జాగ్రత్తగా పోవాలని చెప్పి భయంతో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏమొచ్చేది ఉన్నది చెప్పిడా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నిక్కచ్చిగా చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల్లో ఖాళీ చేపిస్తా క్యాడర్ని మొత్తం అని చెప్పేసి అంటా ఉన్నాడు. దీనికి ఏం చెప్తున్నారు? గుండాయిజం, రౌడీయిజం. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆడబిడ్డ ఒక దిక్కుంది, దాదాగిరి చేసినటువంటి బిడ్డ ఇంకో దిక్కుంది. మీరు ఎవరిని ఎంచుకుంటారు? రేపు మీకు ప్రశాంతమైనటువంటి జీవితం కావాలన్నా, మీ గల్లీలో మోరీ సమస్య ఉన్నా, పెన్షన్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీ ఇంటికి వచ్చి తీర్చేటటువంటి వాళ్ళు కావాలన్నా, లేకపోతే మిమ్మల్ని బెదిరించేటటువంటి వాళ్ళు కావాలన్నా మీరు ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి ఉడత ఊపులకు ఎవ్వరు భయపడరండి. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. చాలా మంది 10 ఏళ్ళు మేము ఒట్టిగానే రాజ్యం వేయలేదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించలేదు. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఇటువంటి గూండాలందరూ కూడా బయటికి వెళ్తుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో ఎక్కడ కూడా ఒక్కరోజు కర్ఫ్యూ కూడా జరగలేదు. ఇటువంటి గూండాలు వస్తున్నారు. మొన్న చూడు ఒక కానిస్టేబుల్ని చంపేసిండ్రు, ఒక రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసిండ్రు. మొన్న చైతన్య అనేటటువంటి ఆ డీసీపీ గారి మీద కత్తితోటి దాడి చేసిండ్రు. ఎక్కడ పోతుందండి? ఇది ప్రజాస్వామ్యమా గూండాయిజమా? కాంగ్రెస్ పాలన అంటేనే గూండాలకు రౌడీలకు పెట్టింది పేరు. కాబట్టి వాళ్ళు అదే చూపిస్తారు తప్ప పుట్టుకతోటి వచ్చినటువంటి బుద్ధి పిడికల దాకా పోదు అంటారు. కాంగ్రెస్ నైజమే రౌడీయిజం, గూండాయిజం, కమిషన్లగిరి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అదే వాళ్ళు ఆటోమేటిక్గా బయటకు వస్తున్నది. ప్రజల దగ్గరకు పోయి మీరు ఓటేస్తారా వేయరా, ఓటేస్తారా సస్తారా, నాకు ఇటు లేకపోతే బాగుండదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ వచ్చి ప్రచారం చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చేయకూడదా? మీరు వేరే దగ్గర ఎలక్షన్లు అయినప్పుడు పోయి చేస్తలేరా? మీ మంత్రులు ఎందుకు వస్తున్నారు? మీ మంత్రులు ఇక్కడ లోకల జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే మరి ఎందుకు వస్తున్నారు? మరి రాకూడదు కదా? అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేసుకుంటారు, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు మీరు. అంటే ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా హెచ్చరించిన పరిస్థితి, మీరు గల్లీలు దాటరు ఇల్లు చూడరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీనికి ఏం చెప్తున్నారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల లోపల వాళ్ళ చేతులనేమో కత్తి ఉంది, మా తరపున ఉన్నటువంటి ప్రజల చేతులనేమో ఓటు ఉంది. ఓటుతోటి మీకు బుద్ధి చెప్తారు.
రాబోయేటటువంటి రోజుల లోపల గల్లీలు దాటకుండా ఎవరైతారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు, మీ డిపాజిట్ ఏ విధంగా గల్లంత అవుతుంది అనేటటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే జూబ్లీ హిల్స్ ను 3 సార్లు పాలించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారన్న? ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని 3 సార్లు గెలిపిస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేయాలంటే మేము ఈ అభివృద్ధి పని చేసినాము మాకు ఓటు వేయండి అని అడగాలి. వాళ్ళు ఇప్పుడు ఏం పరిస్థితి ఉందంటే వాళ్ళు ఏ ఒక్క కొత్త పథకం పెట్టింది లేదు. మేము ఇది కొత్త ఈ వర్గానికి ఈ ఎస్సీలకు ఇది చేసినాము, బీసీలకు ఇది చేసినాము, మైనార్టీలకు ఇది చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్ని పథకాలు కేసీఆర్ గారు పెట్టిండో అవన్నీ ఒక్కటొక్కటి తీసేసుకుంటూ వస్తుండు. ఏది తీసుకొని ఇప్పుడు గర్భవతులు ఉన్నప్పుడు పెట్టేటటువంటి న్యూట్రిషన్ కిట్, అది ఎంత మంచి ఉద్దేశంతో పెట్టిండండి కేసీఆర్ గారు. న్యూట్రిషన్ కిట్ అంటే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయేటటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, రక్తహీనతతోటి ఉండకూడదు తల్లి అని చెప్పి ఉద్దేశంతో ఆ తల్లి ఆరోగ్యం గురించి ఆలోచన చేసి న్యూట్రిషన్ కిట్ పెట్టిండ్రు. మన ఇంట్లో ఇప్పుడు మన బిడ్డలో మన కోడన్లో గర్భవతులు ఉంటే ఎంత అపురూపంగా చూసుకుంటాం చెప్పు. వాళ్ళు పని చేయకూడదు, వాళ్ళకు మంచిగా భోజనం పెట్టాలా, రెస్ట్ ఇవ్వాలని చెప్పి మనం ఎట్లా ఆలోచన చేస్తామో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలు అందరూ కూడా గర్భవతులందరూ కూడా మా బిడ్డలు పుట్టబోయేటటువంటి పిల్లలందరూ కూడా అంటే మా మనమన్లు మా మనమరాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో మంచిగా పుట్టాలని చెప్పి ఈయన ఆలోచన చేస్తే గది వీకేసిండు. కేసీఆర్కి ఇటు డెలివరీ కాగానే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి ప్రతి మహిళకు కూడా ఒక కిట్ ఇచ్చి తల్లి బిడ్డలకు కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చి ఇంటి దగ్గర తీసుకుపోయి డ్రాప్ చేసేటటువంటి పథకము కేసీఆర్ కిట్ కూడా వీకేసిండండి. ఈయన ఏం మంచి పని చేస్తున్నట్టు చెప్పు. ఒక్కటి కాదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, మైనారిటీ బంధు బంద్ అయింది, బీసీ బంధు బంద్ అయింది, కేసీఆర్ గారు పెట్టినటువంటి హరితహారము బంద్ అయింది. హరితహారంతో గ్రీనరీ పెరిగి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కాదు ముఖ్యంగా హైదరాబాద్కు ఒక అవార్డు వచ్చింది. గ్రీనరీ చాలా బ్రహ్మాండంగా పెంచిందని చెప్పి. మరి గది కూడా పనిచేస్తారండి ఎవరు? గ్రీనరీకి సంబంధించినటువంటి ప్రజలకు అందరికీ స్వచ్ఛమైనటువంటి గాలి కావాలనే ఆలోచనతోటి కేసీఆర్ గారు పెడితే పల్లెలలో కూడా నర్సరీలు పెట్టి తర్వాత చెట్లు పెంచి ట్రాక్టర్ పెట్టి రోజు చెత్త తీసుకొని పోతుంటే ట్రాక్టర్ల డీజిల్ పోసే దిక్కులేరు ఇప్పుడు. కేసీఆర్ గారు పెట్టించిన ట్రాక్టర్లు కాబట్టి దాన్ని బంద్ చేస్తుండ్రు, కేసీఆర్ గారు నర్సరీలు పెట్టిండు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేస్తుండ్రు. కేసీఆర్ గారు ఏం పథకం చేసినా ప్రజల బాగోగు గురించి చేస్తుంటే ఈయననేమో ప్రతీకారం చేత తీసేస్తున్నాడు. ఈయన ఎట్లా ఆదరిస్తారంటే ప్రజలందరూ కూడా అంటే కేసీఆర్ పెట్టిన పథకాలను బంద్ చేస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కేసీఆర్ గారు పెట్టిన పథకాలే ఆయనను విఫలమయ్యేలా చేసినాయి అని చెప్పేసి బయట అంటా ఉన్నారు. దీనికి చెప్పండి, ఏదో మీరు ఏం విఫలం బీసీ బంద్ అని చెప్తున్నారు. అవునండి, వ్యతిరేకత అంటే అందరికీ ఒకేసారి కావాలని అనుకుంటారు జనాలు. కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే దళిత బంధు పెట్టడంలో కూడా మంచి ఆలోచన ఉంది, కాకపోతే దాన్ని వివరించడం లోపల మేము ఫెయిల్ అయినాం. ఏ విధంగా వీళ్ళకు చేరుతుంది, దశల వారీగా ఎట్లొస్తుంది అని చెప్పి వివరించడం లోపల మా పార్టీ మేము చేసుకున్నటువంటి చాలా పథకాలు 1-2 కాదు, చేసినటువంటి చాలా పథకాలను కూడా చెప్పడం లోపల మేము విఫలమైనమే తప్ప అది మంచి పథకం. ఎందుకంటే 10 లక్షలు పెట్టిందంటే ఆ కుటుంబము ఆర్థికంగా నిలదొక్కుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతో పెట్టిండ్రు. కాకపోతే అన్నీ ఒకేసారి చేయలేము కదా. అంతమందికి ఉన్నటువంటి దాదాపు 18 లక్షల మంది కుటుంబాలకు ఒకటేసారి దళిత బంధు వేయలేము కదా. దశల వారీగా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు పెడితే వీళ్ళందరూ వీడు మీకు ఇచ్చిన చూడు మీకు ఇవ్వలేరు, మీకు ఇచ్చిన చూడు మీకు ఇవ్వలేరు అని చెప్పి వీళ్ళు చేసినటువంటి ప్రచారంతో వాళ్ళు అపార్థం చేసుకున్నారు తప్ప ఆ పథకం ఎక్కడ కూడా. మరి ఇప్పుడు ఒక్క నిమిషం, మరి అట్లా అయినప్పుడు మేము దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తామంటే వీళ్ళు అంబేద్కర్ అభయహస్తం అనేటటువంటి పథకం పెట్టి 2 లక్షలు ఎక్స్ట్రా 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఒక్క దగ్గర ఇచ్చిండ్రా? ఒక్క దగ్గర ఇచ్చిండ్రా? ఏ పథకం తీసుకున్నాండి. ఇప్పుడు ఊళ్ళల్లో కావచ్చు, బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ నీళ్లు తాగుతారో తండాలో ఉండేటటువంటి వాళ్ళు కూడా అవే నీళ్లు తాగాలని చెప్పి మిషన్ భగీరథ పెట్టి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు. ఈయన వీటి చక్కగా మెయింటైన్ చేయడానికి వస్తలేదు. ఎందుకు అంటే కావాల్సుకొని దాన్ని నిర్వీర్యం చేస్తే ఏంటంటే ఆ నీళ్ళని ఇప్పటికీ గ్రామాలలో పోతే కేసీఆర్ గారు నీళ్ళు అంటారు. కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి ఈరోజు, అరే కేసీఆర్ నీళ్ళు బంద్ అయినాయి ఈరోజు అంటారు. కేసీఆర్ నీళ్లు, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ చెట్లు, కేసీఆర్ గొర్రెలు అన్ని కేసీఆర్ పేరు వస్తున్నదని చెప్పి ఈయన ఆలోచన అంతా ఎంతసేపు కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేద్దాం అనే ఆలోచన ఉన్నది తప్ప మంచి చేద్దాం అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని, ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఎవరన్నా
వీళ్ళు అధికారంలోకి రాకంటే ముందు ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? మాది ఇన్ని సంవత్సరాల పార్టీ, మాకు ఇంత అనుభవం ఉంది, ఎట్లా ఆ సంపద సృష్టించాలో తెలుసు, ఎట్లా పేదలకు వంచాలో తెలుసు, ఎట్లా పథకాలు అమలు చేయాలో తెలుసు అన్నారు. ఎందుకంటే అందరు అడిగిన రిపోర్టర్లు, మీరు గిన్నిగానము అలివిగానటువంటి హామీలు ఇస్తున్నారు, మీరు ఎట్లా నిలదొక్కుంటారు, వీటిని ఎట్లా అమలు పరుస్తారు అని చెప్పి రిపోర్టర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు అడిగితే మాకు అన్ని తెలివితేటలు ఉన్నాయన్నారు. మరి బట్టి గారు తెలివితేటలు ఏడేడ్చినాయి? ఇప్పుడు తెలవాలి కదా, మరి బొక్క బోర్ల పడ్డరు. అందరికీ తెలుసు వాళ్ళ వాస్తవం ఏం జరిగిందంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం అనుకోలే, ఏదో ఇచ్చుకుంటూ పోయిండ్రు. మేము వచ్చేది ఉన్నదా సచ్చేది ఉన్నదా, పథకాలు ఇద్దాంపా తర్వాత చూస్తుందాం అన్నారు. ప్రజలేదో నిజంగానే చేస్తారు అనుకోని అట్లా ఆశపడి వేసేసినందుకు ఇప్పుడు గోసపడతా ఉన్నారు. సూటిగా మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి కూడా నేను చేతులు జోడించి కోరేది ఏంటంటే, మీ సంక్షేమం గురించి, మీ డెవలప్మెంట్ గురించి ఏ అభ్యర్థి అయితే పాటుపడతాడని మీరు ఆలోచిస్తున్నారో ఆచితూచి ఓటేయాల. దౌర్జన్యంతో కాదు, మన ప్రేమానురాగాలు ఎవరు పొందుతారో వాళ్ళని కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు రేపు చిన్న కష్టం వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉండి సమస్య తీర్చేటటువంటి వాళ్ళకు ఓటేయాలి తప్ప దాదాగిరి చేసుకుంటూ ఇప్పుడు చిన్న సమస్యతో మీరు గీదానికి ఏమొచ్చినా ఇంటికాడికో అని బెదిరించేటటువంటి వాళ్ళు కాదు. మీరు ఆలోచన చేసి ఈ ఒక్క ఎలక్షన్ ఏంటంటే, ఈ ఒక్క ఎలక్షన్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఏం కాదు. కానీ ఈ ఒక్క ఎలక్షన్లు 4 లక్షల మంది ఇక్కడ ఓటర్లు ఏరైతే ఉన్నారో వీళ్ళు వేసేటటువంటి ఓటుతోటి 4 కోట్ల ప్రజల భవిష్యత్తు ఆధారపడింది. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. అయ్యో నాకు ఇప్పుడు చెంప మీద కొట్టిండ్రు కదా, ఎందుకు ఇట్లా అయ్యింది అంటే ప్రతి వర్గాన్ని నేను మోసం చేసుకుంటూ ఇచ్చిన హామీలు ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు మహిళలకు 2500 ఇయ్యాలా, పెన్షన్ 4000 చేయాలా, వికలాంగులకు 6000 చేయాలా, దళిత బంధు పెట్టాలా, మళ్ళా తర్వాత తులం బంగారం ఇయ్యాలనేటటువంటి ఇక్కడ ఒక్క నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ లబ్ధిదారులకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు జూబ్లీ హిల్స్ ప్రజల చేతుల లోపల ఉన్నది కాబట్టి మీరు ఆచితూచి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను.